జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని సంతోషపడాలో లేక ప్రకృతి ప్రసాదాలు కల్తీ అవుతున్నాయని బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో నల్గొండ జిల్లా చిట్యాల మండల ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఉపాధి పేరుతో ఏర్పాటు చేసిన ఫార్మా కంపెనీల వల్ల వచ్చే కష్టాలతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ కంపెనీల నుంచి మమ్మల్ని కాపాడని మహాప్రభు అని వేడుకుంటున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పిట్టంపల్లి గ్రామంలోని ఫార్మా కంపెనీ వల్ల స్థానికంగా ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ కంపెనీల నుంచి వచ్చే కాలుష్యాల వల్ల తాగునీరు కలుషితం కావడంతో ఆ నీరు తాగుతున్న స్థానికంగా నివాసం ఉండేవారు అనేక రోగాల బారిన పడుతున్నారు. దీంతో పాటు పచ్చని పంట పొలాలు సైతం మాడి మసైపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇదే కాకుండా ఈ ఫార్మా కంపెనీల వ్యర్థాలు కాలుష్యం ద్వారా వెదజల్లడంతో ఆ దుర్గంధ వాసన భరించలేక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. చివరికి ఆ నీళ్ళలో కాళ్ళు చేతులు కడుక్కున్న బొబ్బలు వచ్చి మరీ ఆసుపత్రి పాలవుతున్నామని వాపోతున్నారు. అదేవిధంగా ఫార్మా కంపెనీల వల్ల పిట్టంపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊర్లకు కూడా ఈ దుర్గంధంతో వాసన విడుదలవడంతో ప్రజలు మూగజీవులు రోగాల పాలవుతున్నారు. వేసవి కాలం కావడంతో తాగునీటి నీరు అందక ప్రజలు దాహార్తతో అలమటిస్తూ ఉంటే దీనికి తోడు కంపెనీల ద్వారా కాలుష్యం వెదజల్లి ఉన్న అరకొర నీరుతో కలుషితమైన నీరు తాగలేక ప్రజలు దాహం కేకలతో అలమటిస్తున్నారు. మాకు నీళ్లు ఖరాబ్ అయినాయి. కంపెనీ నుంచి నీళ్లు పచ్చగా వస్తున్నాయి. మేకలు తాగలేవు, బర్రె తాగలేవు. ఊళ్ళో వాటర్ మొత్తం ఖరాబ్ అయింది. ఊళ్ళో కూడా బూడిద అంత వస్తుంది. ఏడికి పోయినా బూడిది ఎర్రగా. ఏం నీళ్లు ఖరాబ్ అయినాయి, ఏం పంటలు లేవు, పాలు లేవు. మొత్తం మేము కంపెనీ నుంచి ఖరాబ్ అయినాం. మొత్తం మాకు ఏం లాభం లేదు. బట్ట కూడా లేస్తే బట్టలు కూడా బూడిద అవుతున్నాయి. నీళ్లు కూడా పచ్చగా వస్తున్నాయి, ఎర్రగా వస్తున్నాయి నీళ్లు. ఏం లాభం లేదు, పంటలు మొత్తం పోయినాయి. ఫార్మా కంపెనీల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ప్రజల ప్రాణాలు కాపాడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఫార్మా కంపెనీలు వెదజల్లే కాలుష్యం వల్ల నీటితో పాటు పశువుల మేత కూడా కాలుష్యమై మూగ జీవాలు సైతం అనారోగ్యం పాలవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా కంపెనీల వ్యర్థాల పంట పొలాల్లో చేరి పంటలు దెబ్బతిని పంట దిగుబడి తగ్గుతుందని, దీంతో పాటు ప్రజలు తాగునీరు కూడా కలుషితమై రోగాల బారిన పడుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజలు నివసించే ఆవాసాల మధ్య ఉన్న ఫార్మా కంపెనీలు తొలగించి ప్రజల ప్రాణాలను కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. కంపెనీ వల్ల నీళ్లు ఖరాబ్ అయిపోయినాయి మొత్తానికి. బర్రెలు నీళ్ళు తాగలేవు, పశువులు నీళ్ళు తాగలేవు. నీళ్ళని ఖరాబ్ అయ్యి వాసన కొడుతున్నాయి. పంటలు మొత్తం మా ఒడ్లు వండకుండా అయిపోయినాయి. గొర్రెలు బొర్రెలు మేకలు తిన్నా కానీ నీళ్ళు తాగకుండా అయినాయి. గడ్డి కూడా మేస్తలేవు భూమి మీద. ఏం మాత్రం మూతి మీద వండుతలేదు. గడ్డి ఉన్నా కానీ మేస్తలేవు, వాసన కొడుతున్నాయి. బర్రెలు నీళ్ళు తాగలేవు. ఈ పంట వంత లేదు. మరి ఈ కంపెనీ వల్ల ఏంది, మాకు ఏమైనా నష్టం జరిగేది, ఏమైనా 10 రూపాయలు ఇచ్చేటట్టు లేరు. ఈ నీళ్ళు మొత్తం గబులు వాసన నోట్లో పోసుకొని స్నానం చేస్తే శరీరం మొత్తం బంక వాసన కొడుతుంది. ముఖం కడుక్కున్నాక ముఖం అంతా దుల్లా పెడుతుంది. మరి మాకు ఏంది, ఏం పాయం వాళ్ళన్నా కట్టిస్తట్లేరు. అది కంపెనీ మాకు పెట్టుకొని ఊరు దగ్గర పెట్టుకోరు. మా బావి దగ్గర ఉంది, గట్టి అంతట్టుంది. మాకు ఏం మాత్రం పాయం వాళ్ళు కట్టిస్తే ఇంతకుముందు కూడా వచ్చి ఈ నీళ్ళు ఖరాబ్ అయినాయని మేము నల్లగొండ దాకా పోయినాం, అక్కడిక్కడ తిరిగినా కానీ మాకు ఎవడు 1 రూపాయి సహాయం చేయలేదు. మా నీళ్ళు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి.